సో ఇదొచ్చేసి నేను హైదరాబాద్‌కి బయలుదేరిపోయే ముందు రోజు తీసిన వ్లాగ్ అనమాట. సో ఎందుకో ఆల్ ఆఫ్ సడెన్ దహి వడ తినాలనిపించింది. సో అందుకని చెప్పేసి ముందు రోజు నైట్ చెప్పాను ఇట్లా దహి వడ తినాలనిపిస్తుంది అంటే, సో మా అమ్మమ్మ దహి వడ చేసున్నారనమాట. నెక్స్ట్ అదే ఇడ్లీ బ్యాటర్ మిగిలితే కొంచెం పునుగులేసినారనమాట. సో మేము హైదరాబాద్‌లో చాలా ఎక్కువగా తింటాం ఎందుకంటే ఇక్కడ పునుగులు సాఫ్ట్‌గా మైదాతో కానీ బాగా దొరుకుతాయి మా సైడ్. మేమున్న సైడ్. సో అందుకే ఇవి తిన్నామనమాట. సో ఆ రోజు ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చి చాలా లైట్‌గానే తిన్నాము. లైక్ ముద్దపప్పు, గోంగూర పచ్చడి అండ్ చిక్కుడుకాయ ఫ్రై అనమాట. సో దట్స్ వాట్ వి హ్యాడ్ ఫర్ అవర్ లంచ్ అనమాట ఆ రోజు. అండ్ మేము ఈవినింగ్ వచ్చేసి మా అమ్మమ్మ గోబీ తినాలి అని అనిపించేసి అందనమాట. సో అందుకు సింపుల్‌గా గోబీ చేశాను. గోబీ మంచూరియా చేద్దామని చెప్పేసి ముందు రోజు చేశాను. సార్ గోబీ కాదు వెజ్ మంచూరియా చేశాననమాట. సో లైక్ మినిమమ్ బేసిక్ రెసిపీ అగైన్ విస్మయ్ ఫుడ్ రెసిపీ ఇది. సో దట్స్ హౌ అవర్ డే ఎండ్స్ అనమాట. సో మంచిగా వెజ్ మంచూరియా చేసుకొని నేను వేస్తాం. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఏముండదు అసల. వెజ్ మంచూరియా జస్ట్ మిక్సింగ్, ఫ్రైయింగ్, టాసింగ్ అండ్ వాటర్ వేసి వేసేయడమే. చాలా ఈజీ రెసిపీ. ఇన్ కేస్ ఎవరికైనా కావాలి అంటే నేను మీకు ఫుల్ రెసిపీ షూట్ చేస్తాను నెక్స్ట్ పేపర్ చేసినప్పుడు. సో మేము చాలా రేర్గా తింటామన్నమాట ఇవి. లైక్ ఇలా ఆంధ్ర వెళ్ళినప్పుడు తప్ప మేము ఇక్కడ మా హైదరాబాద్లో అంత అలా వండుకొని తినే టైం ఉండదు బేసిక్గా. సో ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు చేస్తానన్నమాట ఇట్లాంటివి. మా మమ్మీ అమ్మమ్మ తింటారు కదా అని చెప్పేసి. So that's what we had for our dinner and matta. So thanks for watching.